ఒరే హిందువుల్లారా, మీరు ఎప్పుడైనా ముస్లిం కానీ క్రైస్తవులు కానీ అయ్యప్పమాల ధరించడం కానీ ఓం శక్తి మాల ధరించడం కానీ గోవిందమాల ధరించడం కానీ చూసారా? లేదు కదా. మీరు శివమాలను ధరించడం చూసారా? లేదు కదా. అటువంటప్పుడు రంజాన్ మాసంలో ముస్లింల కోసం మీరు టోపీలు ధరించడం ఏంటి? కనీసం బొట్టు కూడా ధరించకుండా మన మతాన్ని ఆచరించని వారి కోసం మనం వారి మతాన్ని ఆచరించడం ఏమిటి? కాస్త ఆలోచన చెయ్యండిరా. స్వాభిమానాన్ని వదులుకోకండి. స్వాభిమానం. వారు పనిచేసేటప్పుడు కూడా బురకా ధరిస్తారు, టోపీలు వేసుకుంటారు, వారి మతాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఆచరిస్తారు. మరి హిందువులు మీరు ఎందుకు మీ మతాన్ని ఆచరించకుండా ఇతర మతాల కోసం దాస్యం చేస్తారు, బానిస బ్రతుకు జీవిస్తారు, వారి మెప్పు కోసం పాకులాడుతారు? ఇష్టమున్నా లేకున్నా వారి కోసం వారి సాంప్రదాయాలను ఆచారాలను అంగీకరిస్తూ ఆచరిస్తారు, అవమానంగా జీవిస్తారు. కాస్త మీరు ఏమిటో, మీ చరిత్ర ఏంటో, మీ యొక్క అస్తిత్వం ఏమిటో తెలుసుకోండిరా. కాస్త బుద్ధి జ్ఞానం కలిగి ఉండండిరా. కాస్త మీ వ్యక్తిత్వాన్ని స్వాభిమానాన్ని కాపాడుకోండిరా. ఎవ్వరితోనూ సంబంధం లేకుండా అన్ని మతాలు సమానమనే భావంతో అటు చర్చికి ఇటు మసీదుకి వెళ్ళి తిరుగుతున్న ఒక వెధవ ఎవడన్నా ఉన్నాడంటే ఒక్క హిందువు మాత్రమే. ఎప్పుడైనా క్రైస్తవుడు ఒక మసీదుకి వెళ్ళడం కానీ, అదేవిధంగా ఒక ముస్లిం చర్చికి వెళ్ళడం కానీ మీరు చూసారా? లేదు కదా. కానీ వారికి లేని భేదం మీకెందుకు ఉంటుంది? వారికి ఉన్న భేదం మీకెందుకు లేదు అన్నట్టు మతం మార్పిడులలో ఒక ముస్లిం కానీ క్రైస్తవుడిగా మారడం కానీ, ఒక క్రైస్తవుడు ముస్లింగా మారడం కానీ మీరు చూసారా? లేదు కదా. మరి ఎందుకు హిందువు మాత్రమే అటు క్రైస్తవుడుగా ముస్లింగా మారిపోతున్నాడు? కాస్త ఆలోచించండిరా. పోని అలా మారిపోయిన వాళ్ళందరూ కూడా హిందువులే అన్న విషయం మీకు అర్థమవుతుందా? లేదు కదా. ఎందుకని? అలా మారిన వ్యక్తి హిందువుగా ఉండడం లేదు. ఎందుకని? అలా మతం మారిన ప్రతి వ్యక్తి కూడా కట్టు బొట్టు సాంప్రదాయం అన్నీ మారిపోయి దేవుడి పటాలు పారవేసి ఏదో విచిత్రమైన భావనలో ఎందుకు మునిగిపోతున్నాడు? ఎందుకు అలా జారిపోతున్నాడు? అన్ని మతాలను అన్ని దేవుళ్ళను సమానంగా పూజించి ఆచరించే వ్యక్తి అలా మతం మారగానే ఒక్క దేవుడికి ఒక మతానికే పరిమితం ఎందుకు అవుతున్నాడు? కాస్త ఆలోచించండిరా. మీకు తెలియకుండా మీ దేశం మీది కాకుండా పోతుందిరా. కాస్త గమనించండిరా. నీ వాళ్ళే నీకు శత్రువుగా ముందు నిలబడుతున్నారురా. నీ సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నారురా, అడ్డుకుంటున్నారురా. గమనించండిరా. కళ్ళు మూసుకుని జీవిస్తూ ఉంటే బలి పశువుగా తయారవుతారు అంతే. బలి చేయడానికి సిద్ధంగా ఉంటారు అంతే. అంతకు మించి మరి ఏమీ లేదు. కాస్త జాగ్రత్త వహిస్తే జీవించే అవకాశం ఉంటుంది. నీ సాంప్రదాయాన్ని, నీ యొక్క వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇంతే సంగతులు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. హిందూ నిద్రపోకు, నిద్రను నటించకు, మేలుకొని ఉండు సదా జాగ్రత్తగా. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త.